విశాఖలో మరోసారి క్రికెట్ సందడి నెలకొంది. ఇండియా ఇంగ్లాండ్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ ఫిబ్రవరి 2 నుంచి విశాఖ వేదికగా జరగనుంది. ఇప్పటికే విశాఖ చేరుకున్న రెండు జట్లు ప్రాక్టీస్ ముమ్మరం చేశాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు. ఫిబ్రవరి 2వ తేదీ నుంచి విశాఖ వేదికగా ఇంగ్లాండ్ అలాగే ఇండియా మధ్య టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఇప్పటి వరకు జరిగిన రెండు టెస్ట్ మ్యాచ్ల్లో సైతం కూడా ఇండియా ఘన విజయం సాధించింది. విశాఖ వేదికగా జరిగిన అన్ని మ్యాచ్ల్లో కూడా విజయం అనేది నమోదు చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఏసీఏ సెక్రటరీ గోపీనాథ్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పటికే ఇక్కడ 2016లో కానీ 19లో జరిగిన మ్యాచ్లన్నీ కూడా విజయం సాధించింది. ఇండియా విజయం సాధించిన నేపథ్యంలో ఇప్పుడు రేపటి నుంచి జరగబోయే మ్యాచ్ ఏ విధంగా ఉంటుంది? మ్యాచ్ యూజువల్లీ ఇండియాకు వైజాగ్ ఈజ్ ఎ ఫేవరెట్ పిచ్ కాబట్టి అలానే ఉంటుందని ఒక ఎక్స్పెక్టేషను. సో లెట్స్ హోప్ అలానే ఉంటుందని. అంటే ఈ మ్యాచ్కి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు అనేవి చేశారు? ఎక్కువ మంది కూడా అంటే అందరికీ అందుబాటులో ఉండే ధరలు కూడా టికెట్ ధరలు కూడా చాలా తగ్గించి పెట్టడం జరిగింది. ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఏర్పాట్లలో బీసీసీఐ గైడ్లైన్స్ ప్రకారము ఏవి చేయాలో అవన్నీ చేయడం జరిగింది. బీసీసీఐ నుంచి రావాల్సిన అఫీషియల్స్ అందరూ వచ్చారు. క్యూరేటర్స్ కానీ, యాంటీ కరప్షన్కి సంబంధించి కానీ, ఆపరేషన్స్ కానీ వాళ్ళందరూ కూడా చెక్ చేసుకోవడం రేఖీ కూడా జరగడం జరిగింది. దే ఆర్ హ్యాపీ అబౌట్ మనం ఇచ్చిన అరేంజ్మెంట్స్ కానీ వాళ్ళు కంఫర్టబుల్గా ఉన్నాయి. రెండోది ధరల గురించి అన్నారు. ధరలు 100% మనకు ఎక్కడ త్రూఅవుట్ ద కంట్రీలో అన్ని చోట్ల కన్నా మన దగ్గరే తక్కువ పెట్టడం జరిగింది. రీసెంట్ జరిగిన హైదరాబాద్లో మనం చూస్తే దాదాపు 4,000 రూపాయల వరకు టికెట్ వెళ్ళింది. బట్ వేరాజ్ మనం ఇక్కడ చాలా తక్కువ రేటుకే 1,500 వరకే వెళ్ళడం జరిగింది. కాబట్టి ఇదన్నీ ఎందుకు చేస్తున్నామంటే మనకు ఏదైతే స్పెక్టేటర్స్ చూడాలనుకుంటారో ఆ ధరలు అందుబాటులో ఉంటేనే బెటర్ అనే క్రమంలో అసోసియేషన్ ఆ డెసిషన్ తీసుకోవడం జరిగింది. అంటే స్టూడెంట్స్కి ఒక ప్రత్యేక ఆఫర్ కూడా ప్రకటించడం జరిగింది. ఎన్ని రోజుల పాటు వాళ్ళని ఎలా చేశారు? ప్రతిరోజు 2,000 మందికి అంటే దాదాపు 10,000 మందికి ఏదైతే ఒక స్టాండ్ వాళ్ళకి డెడికేట్ చేయడం జరిగింది. ఆ డెడికేట్ చేసే స్టాండ్స్లో ఓన్లీ వాళ్ళని మాత్రమే అలౌ చేస్తాము. 5 రోజులు కలిపి ఒక 10,000 మందికి. దానికి సంబంధించి ఈరోజే గైడ్లైన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీడియా మిత్రులకి అందరూ కూడా తెలియజేస్తాం. అంటే ఇప్పుడే ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ టికెట్ల అమ్మకాలు అంటే రెండు విధాలుగా కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. అవి ఏ విధంగా జరుగుతాయి? ఆన్లైన్, ఆఫ్లైన్ ఆల్రెడీ జరుగుతూనే ఉన్నాయి. ఇంకా ఆఫ్లైన్ మన ఇక్కడ స్టేడియంలో, తర్వాత మన ఇండోర్ స్టేడియంలో జరుగుతున్నాయి. ఈ రెండు చోట్ల కూడా రేపటి వరకు ఉంటాయి. బట్ ఇక్కడ ఆన్లైన్లో ఏదైతే ఇక్కడ ఆఫ్లైన్ స్టేడియంలో అమ్మేది 6వ తారీఖు వరకు కూడా ఉంటాయి. టికెట్స్ను 5 రోజులు కలిపి కొనుక్కోవచ్చు, లేదు ఏ రోజుకి ఆ రోజు కూడా కొనుక్కోవచ్చు. కాబట్టి ఆఫ్లైన్ అన్నీ కూడా మనకు అందుబాటులో ఉండడం జరుగుతుంది. మంచి డే అంతా జరుగుతుంది కాబట్టి ఒక్కసారి ఎంట్రీ అయిన తర్వాత వాళ్ళు బయటికి వెళ్ళే వెసులుబాటు ఏమైనా ఉందా? లైక్ ఫుడ్కి సంబంధించి కానీ ఇట్లా ప్రతి ఒక్కరికి ఎంట్రీలో ఒక పాస్ ఇవ్వడం జరుగుతుంది. సింగిల్ టైం వాళ్ళు వెళ్ళి వచ్చే విధంగా అవకాశం ఉంటుంది. ఇది ఏదైతే ఇక్కడికి వచ్చే వీక్షించే ప్రేక్షకుల కోసం అన్ని ఏర్పాట్లు చేశాము. ఏదైతే బీసీసీఐ నామ్స్కు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇరు జట్లు కూడా ఇండియాకు సంబంధించి అలాగే ఇంగ్లాండ్కి సంబంధించిన జట్లు సైతం కూడా ఇక్కడికి చేరుకున్నాయి. ప్రాక్టీస్ని సైతం కూడా చేస్తూ ఉన్నాయి. మొత్తం మీద ఏదైతే ఫిబ్రవరి 2వ తేదీ నుంచి దాదాపుగా 5 రోజుల పాటు జరగబోయే మ్యాచ్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఏసీఏ కార్యదర్శి గోపీనాథ్ రెడ్డి చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ సత్యతో జార్జ్, 10 టీవీ, విశాఖ నుంచి.